ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ప్రొటెస్ట్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. సో, ప్రజాస్వామ్యంలో ఉన్న మనందరికీ దాన్ని ప్రశ్నించే హక్కుంది. అండ్ దాన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత గూడా మనందరి మీద ఉంది. అంటే ఫ్యూ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. సో, ప్లీజ్ మీ వాయిస్ రేజ్ చేయండి. ఎవరికైనా అన్యాయం జరుగుతుందని అనిపిస్తే మన పార్టీలు, మన కులాలు, మన ప్రాంతీయ భేదాలు ఇవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళ కోసం మనం గొంతు విప్పాలి గదా! ఎవరి రాజకీయ అభిప్రాయాలు ఎలాగున్నా శాంతియుత నిరసనలు జరిగినప్పుడు మాత్రం వాటికే సపోర్ట్ చేయండి. తెలుగు ప్రజలుగా మనం ఎప్పుడు న్యాయం, హక్కులు, ప్రజాస్వామ్య విలువల కోసం సపోర్ట్ చేస్తూ ఉంటాం. సో, ఈసారి గూడా మన ప్రజాస్వామ్య హక్కు కోసం, మన ప్రజల కోసం, మన స్టూడెంట్స్ నెక్స్ట్ ఫ్యూచర్ కోసం సపోర్ట్ జేయాలి. మీ చేతుల్లో సోషల్ మీడియా ఉంది. త్రూ సోషల్ మీడియా మీరేది జేయగలిగితే అది జేయండి. ఇదంతా మీరు సపోర్ట్ చేసిన దాని కిందకే వస్తది. పార్టీలు మారుతూ ఉంటాయి, నాయకులు మారుతూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్య హక్కులు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. సో, వాటి కోసం మాత్రం మనం ఖచ్చితంగా పోరాడాలి. మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళలేకపోవచ్చు. అక్కడ మనం పార్టిసిపేట్ జేయలేకపోవచ్చు. అక్కడి నుంచి మనం ప్రత్యక్షంగా సపోర్ట్ జేయలేకపోవచ్చు. కానీ పరోక్షంగా మాత్రం సపోర్ట్ జేసే ఛాన్స్ ఉంది గదా మనకు. లాస్ట్‌కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బావుంటేనే మన ఫ్యూచర్ బావుంటది. మన కంట్రీ బావుంటది. ఏదైనా బావుంటది. సో, ఫియర్‌లెస్‌గా మనం సపోర్ట్ జేయాలి. జై హింద్.